రిటైర్మెంట్ అయ్యిందాకా అవసరం లేదు. ఆమె చనిపోతే, ఉద్యోగం మానేస్తే, ఉద్యోగం నుంచి తీసేస్తే, లేదా రిటైర్మెంట్ అయితే, ఈ 4 సందర్భాల్లో ఆమె ఎన్ని రోజులైతే, ఎన్ని సంవత్సరాలైతే ఉద్యోగం చేస్తుందో అన్ని సంవత్సరాలకి ఆమె ఆఖరి నెల జీతం ఎంతైతే ఉందో దాంట్లో సగం అన్ని సంవత్సరాలకి లెక్కించవ్వాలి. ఇది గ్రాట్యుటీ చట్టం. మీకు చేత కాకపోతే మీ పదవులకి రాజీనామా చేసేదండి. గ్రాట్యుటీ అంటే ఏంటో మాకు తెలుసు. మీకు తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా మాకు తెలుసు. ఈరోజు ఆశా వర్కర్కి అదే అమలు అవుతా ఉంది. ఆశా వర్కర్కి గ్రాట్యుటీ చట్టం అమలు చేస్తా ఉన్నారు. రిటైర్మెంట్ అయినే కాదు, రిటైర్మెంట్ అవ్వకపోయినా, ఉద్యోగం మానేసినా, చనిపోయినా, ఉద్యోగం నుంచి తొలగించినా ఆమెకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఇది కదా గ్రాట్యుటీ చట్టం అంటే. దానికి 1,50,000 సీలింగ్ అంట. ఎందుకు సీలింగ్ అని అడుగుతా ఉన్నా? చట్టానికి ఏమన్నా సీలింగ్ ఉందా? నువ్వు సీలింగ్ పెట్టాలంటే ముందు చట్టంలో మార్పు చేయి. చట్టంలో మార్పు చేయకుండా ఇక్కడ సీలింగ్ పెడతారంటే ఏమన్నా చట్టం ఏమన్నా మీ అయ్యగారు సొత్తా అని అడుగుతా ఉన్నా ఇష్టానుసారంగా మార్చడానికి. అంగన్వాడీలంట సరిపోతే ఇవ్వరంట, సరిపోతే ఇవ్వరంట, ఉద్యోగం మానేస్తే ఇవ్వరంట, లేకపోతే ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇవ్వరంట, రిటైర్మెంట్ అయితేనే ఇస్తారంట. ఇప్పుడు వీళ్ళు పెట్టిన యాపులు, ఈ చాకరీ, ఈ పదే ఇన్స్పెక్షన్ పేరుతో వేధించేటటువంటి పని చేస్తున్నటువంటి 62 ఏళ్ళు బతుకుతామనే నమ్మకం కూడా లేదు. 62 ఏళ్ళు బతికితే ఆమె కొబ్బరికాయ కొడతమే. ఈ లోపే అందరూ పోతా ఉన్నారు. అందుకనే అంగన్వాడీలకి, ఆశాలకి మధ్య చిచ్చు పెట్టి, తగాదాలు పెట్టి ఐక్యం కాకుండా చేయడానికే ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసే పని చేస్తున్నారు. కానీ అంగన్వాడీలకు మాత్రం గ్రాట్యుటీ చట్టం కాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు వచ్చే పని చేస్తా ఉన్నారు. ఏమిటి 1,00,000 రూపాయలు భిక్ష వేస్తున్నావా? మేమన్నా భిక్ష వేస్తున్నావా? మేము చాకరీ చేస్తా ఉన్నాం, మేము చాకరీ చేస్తున్నాం, మాకేం భిక్ష ఇట్లా. ఏ పని పాట చేయకుండా వాళ్ళ కింద చేతులు పెట్టి 1,00,000 రూపాయలు వసూలు చేసుకొని డబ్బులు దాచిపెట్టుకొని ఈడీ సంబంధించి వచ్చినటువంటి దాంట్లో దొరికిపోయి జైలులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా మీద ఎందుకు పడేది? మా బిడ్డల్ని చదివించుకోవడానికి, ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి వైద్యం చేసుకోవడానికి, ఈ పని చేయడానికి మా ఒంటి గురించి, మా మొహం గురించి, మా ఇంటి గురించి, మా బిడ్డల బాగోగుల గురించి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వానికి సేవ చేస్తా ఉన్నాం. ఏ ప్రజలకైతే మేము సేవ చేస్తా ఉన్నానో ఆ ప్రజలు కూడా మమ్మల్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాలు తక్షణమే స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం వైపు చూడాలి. ఇక ఆర్పీలు ఉన్నారు, వివోఏ